ఓం నమో వెంకటేశాయ. నమస్కారం అండి అందరికీ. సో రీసెంట్‌గా మేము తిరుపతి వెళ్ళొచ్చాము. చాలా హ్యాపీగా అనిపించిందండి. దర్శనం చాలా చక్కగా జరిగింది. అక్కడ మాకేం తెలీదు యాక్చువల్‌గా. అక్కడ ఎక్కడ ఉండాలి, ఎలా చేయాలి, టాన్షరింగ్ ఎక్కడ చేయిస్తారు, అవన్నీ ఏమీ తెలీదు. యాక్చువల్‌గా జనరల్‌గా మదర్స్ పిల్లల కోసం మొక్కుకుంటారు. కానీ ఇక్కడ ఆపోజిట్ జరిగింది. మా అబ్బాయి నా కోసం మొక్కుకున్నాడు. మా అమ్మ ఆరోగ్యం బాగుండాలని మొక్కుకున్నాడు. అదొక గ్రేట్ అచీవ్మెంట్‌లా నాకు ఫీలింగ్ అనిపిస్తుంది. ఒక కొడుకు తన తల్లి కోసం మొక్కుకోవడం చాలా గ్రేట్ అనిపిస్తుందండి. ఆ ఫీలింగ్ నేను చాలా ఎంజాయ్ చేస్తున్నాను. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇట్స్ ఆల్ ఆఫ్ ఎ సడన్ అంత ఫాస్ట్‌గా జరిగిపోయిందండి. స్వామి అనుగ్రహిస్తే ఇంత ఫాస్ట్‌గా అనుగ్రహిస్తాడా అని అనిపించింది. ఒక 1 అవర్ బిఫోర్ బస్ స్టార్ట్ అవుతది అనుకున్న 1 అవర్ బిఫోర్ మేము టికెట్స్ బుక్ చేసుకోవడం జరిగింది. అండ్ ఫాస్ట్‌గా మేము ర్యాపప్ చేసుకొని వెళ్ళిపోయాము. అండ్ బస్ కూడా ఆన్ టైమ్ వచ్చేసింది. అండ్ వి స్టార్టెడ్ ఇన్ ఎ స్లీపర్ కోచ్. అండ్ వచ్చేసి అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా అని ఆలోచిస్తూ ఉండగా మా వారి ఫ్రెండ్ ఒక ఆయన శ్రీనివాస్ గారు, ఆయన రెగ్యులర్‌గా వెళ్తూ ఉంటారట తిరుపతికి. సో ఆయన చాలా బాగా గైడ్ చేశారు. వెళ్ళిన వెంటనే మేము సర్వదర్శనం లైన్‌లోకి వెళ్ళిపోయాము. అది కూడా శ్రీనివాసం దగ్గర ఇస్తారు. సో అక్కడ సర్వదర్శనం లైన్‌లోకి వెళ్ళి నించున్నాక ఒక 2 అవర్స్‌లో మాకు టికెట్స్ ఇచ్చేసారండి. లక్కీగా ఆ రోజు 12:00కే స్టార్ట్ అయ్యాయి టికెట్స్ ఇవ్వడం అనేది. అండ్ 2 అవర్స్‌లో మాకు టికెట్స్ వచ్చేసాయి. అండ్ నెక్స్ట్ డే మాకు దర్శనంకి అవకాశం వచ్చింది. పొద్దున్న నెక్స్ట్ డే మార్నింగ్ మేము రెడీ అయిపోయి 6:00 కల్లా దర్శనం లైన్‌లో నిలబడ్డాము. అండ్ మాకు 8 కల్లా దర్శనం అయిపోయిందండి. అంత చక్కగా స్వామి మమ్మల్ని అనుగ్రహిస్తారని మేము అనుకోలేదు. అసలు ఎలా జరిగిందంటే అక్కడంతా ఒక ఒక గ్రేట్ వైబ్స్ ఉన్నాయండి. డివోషనల్ వైబ్స్ ఉన్నాయి. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కడ ఉండాలి అనే ఒక క్వశ్చన్ మాకు ఉండింది. తిరుమలకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉండడానికి ఏమీ అవకాశాలు ఉండవు అని చెప్పారు. ఇన్ని రోజులు నేను అనుకునేదాన్ని తిరుపతికి వెళ్ళాలంటే ఓ పెద్ద ప్లానింగ్ ఉండాలి, చాలా ప్రియర్గా మనం టికెట్స్ బుక్ చేసుకోవాలి, అలాంటివన్నీ ఉంటాయి అని అనుకునేదాన్ని. బట్ ఈసారి మేము వెళ్ళిన విధానం చూస్తే స్వామి మమ్మల్ని అంత బాగా అనుగ్రహించారు. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత తిరుమలలో వెంకటాద్రి నిలయం అని ఒక డార్మెటరీ కొత్తగా కట్టారండి. చాలా బాగుంది. వాష్రూమ్స్ కానీ డార్మెటరీ కానీ చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు ఒక లాకర్ ప్రొవైడ్ చేస్తారు. లాకర్తో పాటు ఒక చాప ఇస్తారు, ఒక మ్యాట్ ఇస్తారు. మ్యాట్తో పాటు ఒక బెడ్షీట్ కూడా ఇస్తారు. అండ్ అక్కడ మనం వెళ్ళిన తర్వాత ఆ లాకర్లో మనం ఏమన్నా సేఫ్ గార్డ్ చేసుకోవాలి అనుకుంటే సేఫ్ గార్డ్ చేసుకోవచ్చు. సేఫ్ గార్డ్ చేసుకొని మనం ఒక ప్లేస్ చూసుకొని ఆ డార్మెటరీలో మనము పడుకోవడానికి కానీ, రెడీ అవ్వడానికి కానీ అన్నిటికీ వీలు సౌకర్యంగా ఉంటుంది. అటు లోపలికి వెళ్ళగానే పక్కనే వాష్రూమ్స్ ఉంటాయి. ఆ వాష్రూమ్స్ కూడా ఎప్పటికప్పుడు శానిటరీ పీపుల్ ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటున్నారు. చాలా హ్యాపీ అనిపించిందండి. మీరు కూడా ఒకవేళ తిరుపతి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నట్లయితే కనుక మీరు పైకెళ్ళి తిరుమలలో ఎక్కడ ఉండాలి అని అనుకుంటే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. వెంకటాద్రి నిలయం అనే ప్లేస్ అక్కడ డార్మెటరీ ఉందండి. బట్ అక్కడ కొంచెం మాకు డిస్సాటిస్ఫాక్షన్ కలిగింది. అక్కడ వాళ్ళు టోకెన్స్ ఇచ్చే దగ్గర ఫ్రీయే కదా అన్నట్టు కొంచెం కమాండింగ్గా డిస్టర్బ్డ్గా మాట్లాడారు. అది కొంచెం డిస్టర్బింగ్గా అనిపించింది. బట్ స్టిల్ ఆ తర్వాత మాకు జరిగిన అన్ని సిచ్యువేషన్స్ చూసుకుంటే చాలా హ్యాపీ అనిపించింది. అది నెగ్లిజిబుల్ అనిపించింది. మీరు ఒకవేళ వెళ్ళాలనుకుంటే కనుక వెంకటాద్రి నిలయంలో మీరు రిసైడ్ అవ్వచ్చు. అండ్ స్వామి దర్శనానికి కూడా వెళ్ళొచ్చు. సర్వదర్శనం అయితే మాకు అసలు 2 అవర్స్లో జరిగిపోయిందండి. మేబీ ఎగ్జామ్స్ టైం అనో మరి ఏ రీజన్స్ మాకు తెలీదు. బట్ మాకైతే చాలా బాగా జరిగింది. థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్.